సో మిగతా కోర్సెస్ ఏం చూసుకున్నా కానీ అందులో రిజర్వేషన్ కోటాస్ అని సపరేట్గా ఉంటాయి. అలానే ఎంబీఏకి కూడా ఉంటుందా ఇది? ఎంబీఏకి కూడా రిజర్వేషన్ అనేది ఉంది. సో స్పెషల్ స్కీమ్స్ కానీ రిజర్వేషన్స్ కానీ ఎలా ఉంటాయి? ఎస్, సో సేమ్ ఎంబీఏలో కూడా ఓబీసీ కోటా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా కోటా ఉంటుంది, దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి కూడా ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే 10 years బ్యాక్ నేను యాక్చువల్లీ 2015 to 17 ఎంబీఏ చేశాను. నా ముందర బ్యాచెస్ కొంచెం 2010 ఎర్లీ 2000స్లో ఏమైందంటే ఎంబీఏ ఓన్లీ అబ్బాయిలు చదివేవారు. 100 స్టూడెంట్స్ ఉంటే 95 స్టూడెంట్స్ యూస్ టు బి బాయ్స్. సో గవర్నమెంట్ అది రియలైజ్ చేసి ఏం చేసిందంటే అమ్మాయిల కోసం ఇన్సెంటివైజ్ చేసింది. ఓకే, అంటే ఇప్పుడు గర్ల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక స్పెషల్ కోటా అనేది ఉంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐఎంలో. ఇప్పుడు సపోజ్ ఒక బాయ్ ఒక గర్ల్ కాంపీట్ చేశారనుకోండి, దే వుడ్ వాంట్ టు గివ్ దట్ సీట్ టు ఎ గర్ల్. అంటే దే ఆర్ ఎంకరేజింగ్ గర్ల్ స్టూడెంట్స్ టు డూ ఎంబీఏ. ఓకే. సో మా సిస్టర్ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది ఐఎమ్స్లో చదివింది త్రూ దిస్ ఓన్లీ. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ది స్టూడెంట్స్. సో గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారు, మంచిగా చదివే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంబీఏ ఈజ్ అ వెరీ గుడ్ కోర్స్. వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ టైమ్ టు రైట్ దీస్ ఎగ్జామ్స్ అండ్ గెట్ ఇన్ టు టాప్ ఐఎమ్స్. నేను మాట్లాడుతుంటే టాప్ కాలేజెస్ కూడా తీసుకుంటున్నారు, ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు.